పిఠాపురంలో ఎన్నికల పోలింగ్ అనేది ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా సాగినటువంటి నేపథ్యంలో ఓవరాల్‌గా పిఠాపురం పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత గారు మనతో పాటు ఉన్నారు. మేడం, పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా కొనసాగింది. ఎట్లా సాగిందనుకుంటున్నారు? ఓవరాల్‌గా గాలి ఎటు వీచిందని మీరు భావిస్తున్నారు మేడం? చాలా ప్రశాంతంగా జరిగింది. మా 10వ శక్తిపీఠం పురుహూతిక మాత ఆశీర్వాదంతో అంత ప్రశాంతంగా జరిగింది. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. అంటే మాబ్ ఒక చోట చేరటం ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి. ఎలక్షన్ వాళ్ళతో పోలీసుతో మాట్లాడుకొని చేయటం జరిగింది. ఓవరాల్గా కూడా ఫ్యాన్ గాలి హోరుగా జోరుగా అనుకున్నట్టుగా గత 1 వీక్ నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అనేది సర్వేలు కావచ్చు, ప్రజల అభిప్రాయం కావచ్చు, ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం వచ్చింది. వాళ్ళు కూడా బేరీ చేసుకున్నారు. మేము కూడా చాలామందితో మాట్లాడాము. మీకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఒక్కటే, వాళ్ళు చాలా హామీలు ఇచ్చి చెప్తున్నారు. బట్ అన్నీ కూడా హామీలను అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నారు, ఇచ్చారు. బట్ దానికి ఇంకొక పేరు పెట్టి తల్లికి వందనం ఏదో పెట్టి ఇప్పుడు ఇస్తానంటున్నారు, కానీ ఇంతకుముందు ఇవ్వలేదు కదా. కాబట్టి ఇస్తానని చెప్పినవన్నీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అడుగడుగునా మమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి. రెండోది డెవలప్మెంట్. మీకు ఎంత డెవలప్మెంట్ జరిగింది అంటే చాలా బ్యాడ్ ప్రచారం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నారు. నేను 2 ఇష్యూస్ 3 ఇష్యూస్ చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1 ల్యాండ్ యాక్ట్కి సంబంధించింది. ఆ యాక్ట్ గురించి ఇది సెంట్రల్ యాక్టు, దాన్ని మళ్ళీ అసెంబ్లీలో చర్చించారు. తెలుగుదేశం వాళ్ళు 1 సైడ్గా సపోర్ట్ చేశారు, హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. అంతా సపోర్ట్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత అయినా కూడా అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్కి ఇంకా రాలేదు. ఇది స్టిల్ పెండింగ్. ఇంకా అసలు అది యాక్ట్ కానేలేదు. కాకపోతే ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద భూత కల్పన సృష్టించి దీనివల్ల ఏదో ప్రపంచం ఆగిపోతున్నట్టు ఆ యాక్ట్ ఇంకా పెండింగ్లో ఉండగానే చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరి వాళ్ళకి ఏమన్నా పత్రాలు వచ్చాయా లేకపోతే నిజమైన డాక్యుమెంట్లు వచ్చాయా చెప్పాలి వాళ్ళు. ఒకటి. రెండోది ఈ డెవలప్మెంట్కి సంబంధించి లేదు అంటున్నారు. డెవలప్మెంట్ ఎందుకు లేదు? 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. మెడికల్ కాలేజీలు కట్టడం జరుగుతుంది. మెడికల్ కాలేజీలు శాంక్షన్స్ అయ్యాయి. తర్వాత ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా ఊరికి ఒక గ్రామానికి 2, ఒక వార్డుకి 2 చెప్పిన సచివాలయాల నిర్మాణము, ఆర్బీకేల నిర్మాణము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇంకా జల్ జీవన్ మిషన్ పేరుతో గ్రామాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా డ్రింకింగ్ వాటర్కి ఎన్ని ఫెసిలిటీస్, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారనేది మనం అందరికీ తెలుసు. ఈ విధంగా చాలా డెవలప్మెంట్ జరిగింది. అంతేకా నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్. ఈ ఎంప్లాయ్మెంట్ 2019కి ముందు ఎంత, 2019 తర్వాత ఎంత ఒకసారి లెక్కలు తీస్తే తెలిసిపోతుంది. ఊరికే ఒకటి డిఎస్సి సెలక్షన్, డిఎస్సి ఇవ్వలేదు అనేది ఒకటి చూపిస్తున్నారు తప్ప ఎంప్లాయ్మెంట్ 2019 ముందు 4 లక్షలు ఉన్నాయి. బట్ ఇవాళ 6.5 లక్షలు ఉన్నారు. అందులో సచివాలయ ఉద్యోగులే మీరు వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు. వాళ్ళు సచివాలయ ఉద్యోగులే 1,75,000 1,60,000 ఉన్నారు. తర్వాత టెంపరీగా ఈ వాలంటీర్స్ అందరూ వచ్చారు. ఈ కాకుండా హిస్టరీ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ మీరు ఎక్కడైనా చూడండి, ఇంచుమించుగా 50,000 మందిని మెడికల్ స్టాఫ్ని రిక్రూట్ చేసింది. ఓన్లీ దేశం యావరేజ్ చూసుకుంటే దగ్గర 40 to 45% మేబీ, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, మీకు డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ అంటారు వాళ్ళందరూ తక్కువ ఉంటే దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 3-4%. బికాస్ ఆఫ్ అది కూడా డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ టెక్నికల్ పర్సన్స్. అంటే డాక్టర్స్ని వేశారు, నర్సులు వేశారు, ఏఎన్ఎంలు వేశారు, ఇంకా అన్ని రకాల మెడికల్ స్టాఫ్ అయితే హిస్టరీలో ఎవరు చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా మెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఎవరు చేయలేరు. అట్లాగే సచివాలయ స్టాఫ్ లక్షల మీద వచ్చారు. అంటే ఇవాళ 2,50,000 ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు కావా? ఏంటంటే ఇంకా ఊరికే ఎంతసేపు చెప్పినా 3 పార్టీలు కలిసి కూటమి కలిసి ఏకంగా అబద్ధాలే చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పాలంటున్నారు. బట్ వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే జనం ఎవరు ఏమీ నమ్మలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు నచ్చి ఇంచుమించుగా ప్రతి ఇంటిలో వాలంటీరో లేకపోతే సచివాలయ సిబ్బందో ఎవరో ఒకళ్ళు వచ్చారు. ఇవాళ పల్లెటూరులో బిడ్డలు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు అయ్యారు.
పోలీస్ అయ్యారు, రెవెన్యూ అయ్యారు, సర్వేయర్లు అయ్యారు, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి, సచివాలయం నుంచి 500 సర్వీసులు సచివాలయం నుంచి నీ ఇంటి దగ్గరికి వచ్చి నీకు ఇస్తుంటే నువ్వు ఊరమ్మడ పడి, నువ్వు కూలి మానుకొని, నీ పని మానుకొని, ఉద్యోగానికి సెలవు పెట్టి, లేకపోతే రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు. అలాంటిది మన ఇంటి ముందు సచివాలయంలో ఇంత సర్వీసులు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించారు. నా నమ్మకం, పూర్తిగా నా విశ్వాసము, ప్రజలు ఏది అనుకున్నారో అది చేశారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, అత్యధిక ఎమ్మెల్యే సీట్లు రావాలి, అత్యధిక ఎంపీ సీట్లు రావాలి, మళ్ళీ ఆయనే పరిపాలన చేయాలని అనుకున్నారు. కాబట్టి హోరుగా జోరుగా ఇంత పర్సంటేజ్, ఇప్పుడు ఇందాక 6 ఇంకా 5కి అయ్యేటప్పటికే దగ్గర దగ్గర 75 వచ్చింది. ఇంకా దగ్గర ఒక్కొక్క బూతుల్లో 500 మంది, కొన్ని ఒక 3-4 ఒక్కొక్క ఊళ్ళో 500 మంది, 3 బూతుల్లో ఉంటే 100, 150, 200, 300 అట్లా వందలాది ఓటర్స్ ఇంకా నుంచుని ఉన్నారు. అందులో ఎక్కువ అత్యధిక శాతం మహిళలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తుంది, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. అలాగే కాకినాడ పార్లమెంటు వైసీపీ వస్తుంది, అట్లాగే పిఠాపురం నియోజకవర్గం కూడా వైసీపీ నెగ్గుతుంది. వైసీపీ ద్వారా వంగా గీతని ప్రజలు నెగ్గిస్తారు మంచి మెజార్టీతో. మేడం, ఒక విషయం, దాదాపు 2 నెలల నుంచి కూడా ఎన్నికల కోడ్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా పెన్షన్లకు సంబంధించి చాలా వరకు పేదలు, వృద్ధులు వెళ్ళేటువంటి వాళ్ళు, తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే విధానాన్ని కూడా ఎన్నికల సంఘం తరపున ఆపినటువంటి పరిస్థితి కనబడింది కదా. వాళ్ళ ఇంపాక్ట్ ఏమైనా కూటమిపై పడిందని చెప్పుకోవచ్చా? ఎందుకంటే చాలా వరకు ఇంటికి వెళ్ళేటువంటి పెన్షన్ కూడా ఆపినటువంటి పరిస్థితులు చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో మేము కూడా తిరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పెన్షనర్స్ కావచ్చు, ఇంటికి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అవన్నీ కూడా ఆగిపోయాయి. ఇట్లాంటి కుట్రలు ఎందుకు చేస్తున్నారంటూ కూడా కొంతమంది ప్రశ్నించారు. దీని ఇంపాక్ట్ ఏమైనా పడింది అనుకోవచ్చా? అంటే ప్రజలు గ్రహించారు, పెన్షనర్స్ గ్రహించారు. 2 విషయాల్లో, ఒకటి ఫస్ట్ సచివాలయం దగ్గర పెట్టారు, అది కొద్దిలో కొంచెం పర్వాలేదు. కానీ ఎప్పుడైతే బ్యాంకుకి వెళ్ళమన్నారో బ్యాంకుతో వాళ్ళ కష్టాలు మొదలైపోయాయి. సచివాలయం ఎప్పుడైతే ఉందో సచివాలయంలో మరి సమ్మర్ వల్ల చాలామంది వడద దెబ్బకి పడిపోవడము, చాలా ఇబ్బందులు కడగము, కాళ్ళు చేతులు విరగడము, చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగాయి. నెక్స్ట్ ఎప్పుడైతే వేరే గ్రామానికి బ్యాంకులకు వెళ్ళమన్నారో, బ్యాంకులకు వెళ్ళమన్న తర్వాత వాళ్ళ తిప్పలు అన్నీ ఇన్ని కావు. బ్యాంకుల్లో చాలామంది మీరు చూసుకుంటే ఫస్ట్ సచివాలయం దగ్గరికి నెక్స్ట్ బ్యాంకుకి వచ్చేటప్పటికి ఇంచుమించుగా ఒక 20-30% అసలు పెన్షనే తీసుకోలేదు. అందుకే ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయనేది మా అభిప్రాయం కూటమి మీద. ఎందుకంటే ఇప్పుడు కూటమికి కావాల్సింది ఏంటి, ఎవరైనా గవర్నమెంట్ ప్రజలకి మంచి చేస్తున్నప్పుడు దానికి మించి మంచి చేయాలని చూస్తారు. కానీ సచివాలయంలో ఈ గవర్నమెంట్ పెట్టిన ఉద్యోగులు ఉంటారు, లేకపోతే ఇంకో వాలంటీర్లేమో ఈ గవర్నమెంట్ పెట్టిన వాళ్ళు ఉంటారు అని చెప్పి ప్రజలను ఎవరినన్నా వీధికి ఎక్కిస్తారండి? ఇంక మీరు ప్రజాస్వామ్యం ఏముంది ఇందులో? ప్రజల మీద ప్రేమ ఏముంది? ప్రజల మీద గౌరవం ఏముంది? పేదరికం అంటే గౌరవం ఏముంది? ఇంతమందిని తీసుకొచ్చి మీరు రోడ్డు ఎక్కించారు కదా ప్రజల్ని, మీ స్వార్థం కోసం. ఇందులో మీ స్వార్థం కనబడుతుంది, మీ ఎలక్షన్ కోసం కనబడుతుంది, మీ ఓట్ల కోసం కనబడుతుంది, అంతే తప్ప ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజల మీద ప్రేమ ఉన్నది, పేదరికం మీద గౌరవం ఉన్నది, పేదవాడంటే గౌరవం ఇచ్చింది, పేదవాడికి ఒక కన్న కొడుకులా అన్ని ఇంటికి ఇచ్చి వాళ్ళని గౌరవంగా చూసింది ఒకే ఒక్కడు భారతదేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారే. ఓవరాల్గా పిఠాపురంలో మీరు ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ప్రత్యర్థికి సంబంధించి తాను ఎట్లాంటి గట్టి పోటీ ఇచ్చారు మీరు భావిస్తున్నారు? ఇప్పుడు అంచనాలు, లెక్కలు చాలా ఉంటాయండి. వాళ్ళు లక్ష్యం వేసుకుంటున్నారు, అన్నీ పెడుతున్నారు. నేను ముందు నుంచి చెప్తున్నాను, విజయం వైసీపీది. ప్రజలందరూ అభిమానంతో, ప్రజలందరూ ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణంగా సపోర్ట్ ఇస్తారు, మంచి మెజార్టీ ఇస్తారు, గౌరవంగా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. దాని తద్వారా నాకు ఆడబడుచుకి గౌరవిస్తారు, ఆడబడుచుని ఆశీర్వదిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. 59 నెలల పాలనలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళలాగా పాలన అంతా కూడా కొనసాగింది. దీన్ని తిప్పికొట్టేందుకు అటు ప్రతిపక్షాలు ఆడినటువంటి కుట్రలు అనుకోవచ్చు, లేదంటే కుతంత్రాలు అనుకోవచ్చు, వీటన్నిటిని కూడా ఓటు రూపంలో జనం సమాధానం చెప్పిల్లనుకోవచ్చా? అంటే ఇదే తప్పుడు ప్రచారం ఇదంతా. మీ గ్రామాల్లోకి వస్తే నాడు నేడు స్కూల్ చూడండి, నాడు నేడు హాస్పిటల్స్ చూడండి, సచివాలయాలు చూడండి, ఆర్బీకే సెంటర్లు చూడండి, వెల్నెస్ సెంటర్లు చూడండి, పిహెచ్సిలు చూడండి, తర్వాత పోలీస్ స్టేషన్లు చూడండి, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి,
ఇంకా జల్ జీవన్ మిషన్ ద్వారా ఉన్న వాటర్ ట్యాంకులు ప్రతి గ్రామంలో గ్రామానికి 3-4 వాటర్ ట్యాంకులు వరకు గ్రామం అంతా కలిస్తే ఒక వాటర్ ట్యాంక్ ఉండాలంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. అలాంటిది ఒక కొమరగిరిలోనే నేను ఎలక్షన్ ముందు 7 వాటర్ ట్యాంకులకి శంకుస్థాపన చేశాను. దగ్గర 3 కోట్ల రూపాయలు దగ్గర ఇంచుమించుగా అన్నీ కలిపితే 3 కోట్ల రూపాయల దాకా ఉంది. అంటే ఒక గ్రామంలో ఒక విలేజ్లోనే అన్ని ఇవ్వగలిగినప్పుడు హ్యామ్లెట్స్ ఉన్నాయి, చిన్న హ్యామ్లెట్స్ పేదవాళ్ళందరికీ. ఈ ఊరికి ఒకటి ఇచ్చేస్తే సరిపోద్దనే గ్రామంలో అట్లా లేదు. రక్షిత మంచినీరు సౌకర్యం కల్పించాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విధంగా అన్ని పనులు చేయడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా అత్యధికమైనటువంటి మెజార్టీ స్థానాలన్నీ కూడా మార్పు జరిగింది. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీల స్థానాలు కూడా మార్చడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో జరిగినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దీని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? ఎప్పుడు కూడా చాయిస్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ. ఆయనకి చాలా, ఎందుకంటే పార్టీ నడిపించాలి. ఆయన పార్టీ ఏ విధంగా తీసుకువెళ్ళాలి, దీంట్లో ఎవరిని తక్కువ ఎక్కువ చేయటం ఉండదు. ఏ విధంగా పార్టీని ముందుకు నడిపించాలి, పార్టీ లాంగ్ రన్లో నడిపించాలి, అట్లాగే యాక్టివిటీస్ చేయాలి, గవర్నమెంట్ని నడిపించాలి, తర్వాత కేంద్రం నుంచి తీసుకురావాలి, 2 సామాజిక న్యాయం చేయాలి. ఇక్కడ పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి చూసుకోవాల్సింది ఏంటంటే, అందరూ ఇప్పటి వరకు మాటలు చెప్పారు, బట్ చేతల్లో చూపిస్తున్నది వెనుకబడిన వర్గాలందరికీ కూడా నిజమైన రాజకీయ హక్కు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఏ సీట్లైనా చూడండి, సీట్లు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీసీల వర్గాలకి ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వలేదు. రాజ్యసభలో దగ్గర 8 మంది ఉంటే 4 బీసీలు వెనకబడిన వర్గాలకు ఉన్నారు. కృష్ణయ్య గారు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మోపిదేవి వెంకటరమణ గారు కానీ, లేకపోతే మన మస్తాన్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వెనకబడిన వర్గాలకి చెందిన వాళ్ళు ఎప్పుడు రాజకీయంగా రావాలని అనుకోరు. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్టు, పార్టీ ప్రెసిడెంట్ సపోర్ట్ లేకుండా ఎక్కడికి రాగలుగుతారు? ఉమెన్ రాలేరు. రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీకి మీరు ఇస్తున్నారు, బట్ ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఇస్తారు కానీ టాలెంట్ ఉన్న అభ్యర్థులకు ఇవ్వాలని కానీ, బాగా పనిచేసే అభ్యర్థులకు ఇవ్వాలని కానీ ఇప్పుడు వరకు అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లోకల్ బాడీస్ కానీ, ఈవెన్ అన్నింటిలో మహిళలకు కూడా 50% దాటిస్తున్నారు. ఈవెన్ నామినేటెడ్ పదవుల్లోనే కాదు, ఆఖరికి కాంట్రాక్ట్లో కూడా 50% మహిళలకు ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా రావాలి, అన్నింట్లో పార్టిసిపేట్ చేయాలి, అన్నింట్లో భాగస్వామ్యం కావాలి. ఒక శక్తి ఒక దగ్గరే ఉండిపోకూడదు, అందరూ కలిసి వస్తేనే ఈ సమాజం ముందుకెళ్తుంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, లేకపోతే బాబా పూలే చెప్పారని వాళ్ళ జయంతి రోజు దండలేయడం, వర్ధంతి రోజు పువ్వులు చల్లడం, ప్రసంగాలు ఇచ్చేయటం, వెళ్ళిపోవటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో చూపిస్తున్న వ్యక్తి, చేసి చూపిస్తున్న వ్యక్తి, ప్రాక్టికల్గా అందరికీ కూడా అవకాశాలు ఇస్తున్న వ్యక్తి. చివరిగా ఒక ప్రశ్న మేడం, ఇప్పటివరకు సంక్షేమ పథకాలన్నీ కూడా పెద్ద మొత్తంలో ఆ మేనిఫెస్టోలో పెట్టని కావచ్చు చాలా వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. అవి కాకుండా మీరు ఇంకా అదనంగా ఏమైనా కనుక గెలిచిన తర్వాత కొత్త పథకాలు ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉందా? జిల్లా అభివృద్ధి కావచ్చు, లేదంటే పిఠాపురం అభివృద్ధికి ఎట్లా కృషి చేయబోతున్నారు? కొత్త పథకాలు ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా? అంటే ఆల్రెడీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. సీఎం గారి దగ్గర మెచ్చుకోదగ్గది ఏంటంటే, ఏదో అవతల పార్టీలు అవి అవి అన్నీ కూడా చూడండి, కూటమి కూడా మీకు వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చారు. మేనిఫెస్టో అంతా కూడా కాపీ ఏంటంటే పథకాల పేర్లు మార్చారు తప్ప, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవి అన్నీ తప్పన్నారో వాటినే పేరు మార్చి ఇవాళ చూపించారు. అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అలవి కానీ ఏమీ హామీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినవన్నీ కంటిన్యూ చేస్తాం, దానికి కొంత మెరుగైన విధాలు కానీ కొంత ఇంకో ఎన్హాన్స్ చేసి కానీ సపోర్ట్ ఇస్తాం, ఇది ఆయన చెప్పడం జరిగింది. అది ప్రజలు నమ్ముతారు, నేను అనుకుంటున్నా ప్రజలు నమ్మారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, చెప్పారు, చేశారు, అందుకు మనం రుణం తీర్చుకోవాలి, రేపు మళ్ళీ మనకు చేస్తారు. ఇది ఉంది. రెండోది, కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా ఇష్యూస్ ఉంటాయి. కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఏమేంటిదని ఆల్రెడీ నేను చెప్పాను, కొన్ని ప్రయారిటీ ఇష్యూస్ చెప్పాను నేను. ఏలేరు గురించి కానీ, సముద్ర కొత్త ప్రాంతం కానీ, ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ చేయాలని నా ఇంట్రెస్ట్, హెల్త్ పరంగా పిఠాపురాన్ని హైలైట్ చేయాలని నా ఇంట్రెస్ట్. అట్లాగే అన్ని రకాలుగా 2 టౌన్లు ఉన్నాయి, 2 టౌన్లని కలిపి ఏదైనా మంచి ప్రాజెక్ట్ తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని ఏదైనా చేస్తే బాగుంటుందని నా
ఆ పిఠాపురంకి అదృష్టం ఏంటంటే 3 హైవేల మధ్యలో ఉంది పిఠాపురం. అండ్ దెన్ కోస్టల్ ఏరియా పొడుగంతా ఉంది. అండ్ దెన్ ఇంకా మంచిది ఏంటంటే 8,000 ఎకరాల SEZ ప్రాంతం ఉంది. అట్లాగే కాకినాడ పోర్ట్ ఉన్నప్పటికీ కూడా మాకు వేరే పోర్ట్ ఇక్కడ నిర్మాణం అవుతుంది, హార్బర్ నిర్మాణం అవుతుంది, హైవే. నేను ఎంపీగా ఉండగా దగ్గర దగ్గర సుమారు 3,500 కోట్లతో NH హైవేస్ రోడ్లన్నీ తీసుకొచ్చాం. వాకలపూడి నుంచి అన్నవరం కూడా రోడ్డు తీసుకురావడం జరిగింది, సామర్లకోట నుంచి అచ్చంపేట తీసుకురావడం జరిగింది, అచ్చంపేట నుంచి కాకినాడ పోర్టు తీసుకురావడం జరిగింది. ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి ఫిషర్మెన్కి సంబంధించి, వీవర్స్కి సంబంధించి, రైతులకి సంబంధించి, మిగతా కార్మికులు కానీ మిగతా అందరికీ సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో ముందుకు వెళ్ళేటప్పుడు అందరితో కూడా సంప్రదించి సలహాలు సూచనలు తీసుకుని నియోజకవర్గ అభివృద్ధికి ఏది బాగుంటుంది, పీపుల్ స్టాండర్డ్స్ ఎట్లా పెరుగుతాయి, నియోజకవర్గ స్టాండర్డ్స్ ఎట్లా. ఇప్పటికే నేను జిల్లా స్థాయిలో తీసుకురాగలను, జిల్లా కోర్టు తీసుకురాగలను. జిల్లా స్థాయిలో కాకినాడతో సమానంగా పిఠాపురం చేశాను. పాలిటెక్నిక్ అట్ కాకినాడ అండ్ పిఠాపురం, పాలిటెక్నిక్ అట్ ITI అట్ కాకినాడ అండ్ పిఠాపురం. స్టేట్ లెవెల్లో 2 టూరిజం కాలేజీలు ఉన్నాయి, 1 అట్ తిరుపతి అండ్ 2 పిఠాపురం. నేషనల్లో 3 IIFTలు ఉన్నాయి, ఢిల్లీ, కల్కట్టా అండ్ దెన్ పిఠాపురం. అంటే నేను జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, దేశ స్థాయి వరకు కూడా పిఠాపురాన్ని తీసుకురాగలిగాను. ఇంకొకటి చెప్పాలి మీకు, నిన్ననే నాకు న్యూస్ వచ్చింది. IIFT దేశంలో 12 కాలేజీలు ఉంటే అందులో 6th ప్లేస్లో మా కాకినాడ IIFT వచ్చింది ర్యాంకులో. మాకు చాలా సంతోషంగా ఉంది. స్టూడెంట్స్ అందరినీ, మా స్టాఫ్ అందరినీ, IIFT మొత్తం ఎంటైర్ టీంని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు, హామీలే కాదు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా తాను చేపడతాను. ఈరోజు జరిగినటువంటి పోలింగ్ కూడా చాలా ప్రశాంతంగా కొనసాగింది. వైసీపీ గాలి పెద్ద ఎత్తున వీచింది. ఆ ఎక్కువ స్థానంలో కూడా మేము గెలుపొందుతాము. ఇంకా అంతేకాకుండా పిఠాపురంలో నేను, అంతేకాకుండా కాకినాడలో ఎంపీగా చిలమల శెట్టి సునీల్ కావచ్చు, ఇటు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక అంతేకాకుండా ఇచ్చినటువంటి మోసపూరిత హామీలు ఏవి కూడా టీడీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు కూడా పూర్తిగా జనం నమ్మలేదు. కాబట్టి ఇటు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ గాలి అనేది వీచిందని కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి.